హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఉల్లినార వేసినాము. ఉల్లినార వేసి 3 రోజులు అయిందన్నమాట. 3 రోజులు అవుతుందంటే తడి ఆరిపోతుంది. తడి ఆరిపోతుంది కాబట్టి దీనికి పుల్దాడి తిప్పనీకి వచ్చినాను ఈరోజు నేను. ఇక వాటర్ పెట్టాను, ఈ మడికి వాటర్ పెట్టినాను, ఈ మడికి వాటర్ పెడుతున్నాను. మనకి ఉల్లినార ఎట్లా అంటే మార్కెట్లో రేటు ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఒక 100 మంది రైతులు ఉన్న దగ్గర, ఒక ఊర్లో ఒక 100 మంది రైతులు ఉంటే ఒక 50 మంది లేదా ఒక 40 మంది ఉల్లిగడ్డ వేసినారు, మిగతా వాళ్ళు వెళ్ళే అనుకో, అప్పుడు రేట్ ఆ సందర్భంలో పడిపోతుంది. రేట్ ఏముండదు అనమాట. ఎందుకంటే మనకి మార్కెట్లో మాల్ ఎక్కువ వస్తుంది. సరుకు ఎక్కువ వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేయలేము సరుకు, ఎందుకంటే సరుకు భారీగా వచ్చినప్పుడు దాని వాడకం పెరగదు, వాడకం అంతే వాడుతుంటారు. మన ఇంట్లో పప్పులు ఎక్కువ గడ్డ వేసుకుందాం, ఈరోజైనా ఒక గడ్డనే కోస్తాం, రేపైనా ఒక గడ్డనే కోస్తాం. అయితే ఉల్లిగడ్డలు ఎక్కువ ఉన్నాయి కదా, 4 గడ్డలు అయితే కోయలేం కదా. అట్లా ఏమవుతుందంటే 100 మందిలో ఒకరిద్దరు వేస్తే రేటు భారీగా పెరుగుతుంది, ఎందుకంటే ఉల్లిగడ్డలు కొరత వస్తుంది. అప్పుడు భారీగా పెరుగుతుంది. అటువంటి సమయంలో మన లక్ ఉంటే మనకు రేట్ వస్తుంది. ఇంక లేదు, మనము సంత బజార్కి వెళ్ళినట్టు సంతలో 10 మంది లెక్క మనం పోతే ఇంకా రేట్ అంతే ఉంటుంది. మనకి ఇంక పంట కూడా ఎంత పండినా మనకు రేట్ అయితే రాదు. సో మార్కెట్ని బేస్ చేసుకొని మనం ఉల్లినార వేసుకోవాలి ఎప్పటికైనా సరే. అంటే 100 మంది మీ ఊళ్ళో ఉంటారు కదా, 40 మంది వేసినారు నేను ఏనంటే కాదు, టోటల్గా యావరేజ్గా మనకి ఉల్లినార ఎంత మనము సంవత్సరాన్ని బట్టి బేస్ చేసుకొని దాన్ని బట్టి నాటుకోవాలా. ఇంతకంటే మంచిది మనము ఉల్లినార కొనుక్కోవడం కంటే విత్తనాలు తెచ్చుకొని పోసుకొని నాటుకోవడం బెటర్. ఎందుకంటే ఇంత ఖర్చులు తగ్గుతాయి. లేదా డైరెక్ట్గా నారబెట్టలు కొనుక్కోవాలనుకో, మనకి ఇక్కడ నుంచి దగ్గరలో గోనగండ్ల కానీ, రాయలసీమ దగ్గర మాడుమాముల కానీ, ఆ విలేజ్లలో చాలా ఎక్కువ పోస్తుంటారు ఉల్లినారలు. కాకపోతే నార పెంచినాక రేటు ఎక్కువ భారీగా ఉంటుంది. చూసి మనం ముందుగానే వేయాలనుకుంటే విత్తనాలు తెచ్చి పోసుకుంటే బెటర్.